So, how are you all? So, this is the inspiring program. Actually, 1 week ago, Rakesh sir called me about conducting orchestra. Actually, with instruments, keyboard and drums. Unfortunately, the keyboard was broken. But program, anyhow, we have successfully conducted. But due to weather is hard, so 2 times I plan to change the program to evening or extend the date. But we are getting tomorrow holiday and some disturbances are there. So, especially high school students 6 to 10th or especially 10th class. So, difference, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అర్థమైంది కదా? కాబట్టి వీ హ్యావ్ 5 ఆర్గాన్స్ కదా. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు చూసారు, ఫర్ ఎగ్జాంపుల్ మనము 10th కావచ్చు, హై స్కూల్ ఎవరైనా లాంగ్వేజ్ LSRW, లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్, మనం చూసుకుంటూ కూడా తెలుగు ఏం చేస్తున్నాం? తప్పులు చదువుతున్నాం. చూసుకుంటూ తప్పులు చదువుతున్నాం, అవునా? అలాగే ఎంత మనం బైహార్ట్ చేసినా లేదా ఆన్సర్ చదివినా మళ్ళీ ఎగ్జామ్లో మనకి ఫుల్ మార్క్స్ రావట్లేదు, అవునా? స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తున్నాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి. అలాగే మ్యాథ్స్లో కావచ్చు, సైన్స్లో కావచ్చు. తర్వాత ఏం చేస్తున్నాం మనం? రిజల్ట్ తర్వాత బాధపడుతున్నాం, నాకు ఇంకా ఒక 5 మార్క్స్ ఎక్కువ వస్తుండే, 10 మార్క్స్ ఎక్కువ వస్తుండే. ఉదాహరణకు 10th క్లాస్ రిజల్ట్ తర్వాత ఒకరిద్దరు లిటరల్గా బాధపడ్డారు, బాగా ఏడ్చారు. అంటే చూసారు కదా, మనకు మెమరీ పవర్ ఉన్నప్పటికీ మనం అనుకున్న స్థాయిలో మార్కులు రావట్లేదు. బట్ ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటి, గతంలో కూడా చెప్పాను మీకు, హెలెన్ కెల్లర్ గురించి. అలాగే మనం లైవ్గా చూస్తున్నాం, హెలెన్ కెల్లర్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ద వరల్డ్ విత్ ట్రిపుల్ హ్యాండిక్యాప్. అర్థమైంది కదా? కాబట్టి హెలెన్ కెల్లర్ మాట్లాడలేదు, వినలేదు, చూడలేదు, కానీ డిగ్రీ పూర్తి చేసింది. నేను మాట్లాడడం వినిపిస్తుంది కదా మీకు? ఆమె ఆడిబుల్ వినిపిస్తుంది. హెలెన్ కెల్లర్ వినదు, నేను మాట్లాడుతున్నాను. హెలెన్ కెల్లర్ మాట్లాడదు, అవునా? అలాగే చూడదు, వినదు, అయినా డిగ్రీ పూర్తి చేసింది. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇందాక రాకేష్ సార్ ఇప్పుడు ఇలా బ్రెయిలీ ఇలా స్పర్శతోటి టచ్ చేస్తూ వాళ్ళకు తెలుస్తుంది అనమాట. ఆ విధంగా బ్రెయిలీ లిపిలో 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నారు. 6th, 7th, 8th, 9th, 10th రైటర్ సహాయంతో. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్, డిగ్రీ ఫైనల్ ఇయర్. అంటే డిగ్రీ వీళ్ళందరూ కూడా డిగ్రీ పూర్తి చేసుకున్నారు. ఇక్కడ ముగ్గురు కూడా ఇట్స్ నాట్ ఈజీ థింగ్ మనకు కదా. ఫ్రమ్ ద సిన్స్ బట్ పుట్టినప్పటి నుంచి కూడా బ్లైండ్ అయినప్పటికీ కూడా కాన్ఫిడెంట్గా, ఎంతో కాన్ఫిడెన్స్గా. మీరు ఒక్కటి చూడండి, ఏం కనిపిస్తుంది మాకు ఈ ముగ్గురులో? కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఎవరైనా బాధ కనిపిస్తుంది వీరిలో? లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద డ్రైవింగ్ ఫోర్స్. అంటే ఒక ఆత్మవిశ్వాసం కనబడుతుంది మనకి. ఇప్పుడు హైదరాబాద్ నుండి 3 o'clock మేల్కొని, ఓకేనా, 5 o'clock జర్నీ స్టార్ట్ చేసి మనకి 8:30 అంటే 9 వరకు రీచ్ అయ్యారు. హైదరాబాద్ నుండి ప్రోగ్రామ్ గురించి వాళ్ళు రావడం జరిగింది. సో ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ కమిట్మెంట్ కానీ, ఆ డెడికేషన్ మనకు వీరి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆ కమిట్మెంట్, డెడికేషన్. సో మనం ఏం చేస్తుంటాం? అల్లరి పనులు చేస్తుంటాం, పక్క వాళ్ళని కొడుతుంటాం కదా, తిడుతుంటాం, అవునా? కామెంట్ చేస్తుంటాం, సార్లకు పేర్లు పెడుతుంటాం, సార్లకు తిడుతుంటాం, అవన్నీ తెలిసి నాకు. కామెంట్ చేస్తుంటాం, మదర్తో గొడవ పడతాం, ఫాదర్తో గొడవ పడతాం, డబ్బులు లేకపోతే కదా మదర్తో గొడవ పడతాం. మనకు అన్నీ ఉన్నప్పటికీ ఇంకా ఏదో లేదు. ఆయన లేనిది ఏంటిది? మన లోపం ఏంటిది? కాన్ఫిడెన్స్ లేదు, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురు కూడా మనకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్తో ఉన్నారు, మనకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, డిగ్రీ కూడా పూర్తి చేసుకున్నారు. ఎవరి మీద డిపెండ్ కావట్లేదు. మనం చిన్న చిన్న పనులకు కూడా అమ్మ మీద ఆధారపడతాం, అవునా? కనీసం తిన్న తర్వాత ప్లేట్ కూడా మనం వాష్ చేసుకోము, షూస్ లేస్ కూడా అమ్మనే కట్టాలి, అవునా? సో అట్లా అన్నమాట. ఈవెన్ ఒకసారి బ్యాగ్స్ కూడా పేరెంట్స్ క్యారీ చేస్తారు, ఒకసారి ఓవర్వర్క్ కూడా పేరెంటే చేస్తారు అప్పుడప్పుడు. సో అట్లా అనమాట. కాబట్టి ఒకసారి మనందరం కూడా వీళ్ళ కమిట్మెంట్కి, వీళ్ళ డెడికేషన్కి కదా, ఆ గ్రాడ్యుయేషన్కి, వాళ్ళ కాన్ఫిడెన్స్కి ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. ఓకే, రైట్. అలాగే కూడా మనం సపోర్ట్ చేద్దాం ఫైనాన్షియల్గా. మనము డొనేషన్స్ చెప్పినట్టుగా పేరెంట్స్ని కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, మీ బంధువుల దగ్గర కొంత డొనేషన్స్ తీసుకోండి. నిర్బంధంగా ఫోర్స్ చేయొద్దు, కొత్త వాళ్ళని అడగద్దు, ఇస్తే తీసుకోవాలి. 50 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ ఎంతైనా కావచ్చు. ఒక్కొక్క దగ్గర 10, 15, 20 అట్లా గ్యాదర్ చేసి 100 రూపీస్, 200 అట్లా గ్యాదర్ చేయండి, ఓకేనా? దాని టార్గెట్ ఏం లేదు.
మీరు ఇష్టంతో అడగండి, ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తారు, ఎవరిని ఫోర్స్ చేయకూడదు. దిస్ ఇస్ అన్నమాట. ఓకే సార్, కమింగ్ ఓవర్ హియర్ అండ్ మేకింగ్ ద ప్రోగ్రామ్ సక్సెస్ అండ్ ఇన్స్పైరింగ్ అవర్ స్టూడెంట్స్. And I'm very grateful and thankful to you for inspiring. At least some of my students will get motivation. మనం కొంత చూస్తున్నాం ఇండిసిప్లిన్ 9th బాయ్స్లో 10th బాయ్స్లో కావచ్చు, 8th బాయ్స్లో కావచ్చు, కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని సంఘటనలు. అది పేరెంట్స్కి మేము తెలియజేస్తాం ఎలాంటి సంఘటనలు ఏంటి అనేది. ఒక్కసారి రియలైజ్ కండి 10th బాయ్స్ 9th బాయ్స్ ఒక్కసారి చూడండి వాళ్ళ ప్రోగ్రామ్. ఇక్కడ ఎండలో ఎలాంటి సపోర్ట్ లేకుండా, అవునా, ఇంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. మనం కూడా అంత హ్యాపీగా ఉండట్లేదు. మనమే వాళ్ళని చూసి మనం ఏదో సింపతి అంటున్నాం, మనమే సానుభూతి చూపిస్తున్నాం. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ సింపతి ఫ్రమ్ us. దే ఆర్ స్టాండింగ్ అవర్ ఓన్ లెగ్స్ అండ్ దే ఆర్ పర్ఫార్మింగ్ దేర్ స్కిల్స్. కాబట్టి మనం ఇన్స్పైర్ పొందాలి, ఇంకా బాగా మంచి గ్రేడ్స్ ర్యాంక్స్ రావాలి. రీసెంట్గా మనం చెప్తున్నాం ఇద్దరికి ఎంబీబీఎస్ వచ్చింది. సాయి రత్నకు, తర్వాత మేము వాసాల అక్షయ్కి స్ట్రైట్గా ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చింది మన స్కూల్ నుంచి. అది చాలా గొప్ప విషయం. సో మీరు కూడా అలాంటి విజయాలన్నీ కూడా సాధించాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. Sir, I am behalf of Heartbeat Foundation. We would like to thanks to all the members, each and everyone. We would like to thanks for giving this wonderful opportunity. And children, so from tomorrow we are all going to celebrate festival Diwali. So I am behalf of Heartbeat Foundation wishing you a happy Diwali and be a safe Diwali and discipline and enjoy. Okay, just follow your parent guidance. ఎవరు కూడా మీ సొంత ప్రయోగాలు చేయొద్దు డియర్స్. ఎందుకంటే మీరు రీల్స్ చూస్తుంటారు కదా, చాలా మందికి ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకండి. ఆల్రెడీ యూజ్ చేసిన క్రాకర్స్ని రీయూజ్ చేసే ప్రయత్నం చేయొద్దు. మీ పేరెంట్స్ గైడెన్స్లోనే మీరు సేఫ్ దివాళీ చేసుకోవాలి. Hope you all listen to us and all good success. Thank you one and all. According to your teacher guidance, you can leave to your classes. Thank you.